పోలీస్ కన్నా ఒక పొలిటీషియన్ కన్నా అడ్వకేట్కి పవర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అడ్వకేట్ ఇన్ ద సెన్స్ చట్టం తెలిసిన వ్యక్తి అని చెప్పి సినిమాలో చూపించినట్టు నేను నా కేసు నేనే వాదించుకోవచ్చా? మీరు ఏ కోర్టులో అయినా సరే మీ కేసుని మీరు వాదించుకోవచ్చు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మీలాంటి అడ్వకేట్లు తీసుకుని వెళ్తే అక్కడ నన్ను ఒకలా ట్రీట్ చేస్తారు, ఇక్కడ నేను వెళ్తే కనుక నన్ను ఇంకోలా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే అడ్వకేట్కి చట్టం తెలుసు, మీకు చట్టం తెలియదు. ఏ రిజిస్ట్రేషన్ లేకుండా నేను వడ్డీ వ్యాపారం చేయొచ్చా? చేయకూడదు. ఏ రిజిస్ట్రేషన్ అసలు నథింగ్. ఎల్ఎల్పి అడ్వకేట్, నల్లబోటు, తెల్ల అక్షరాలు. నాకు భయం ఉంటుందిగా. నేను ఒక జడ్జిని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేంత స్కోప్ కానీ పవర్ కానీ నా దగ్గర ఉంటుందా? బలంగానే చెప్తా. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కూడా ఉంటాయా? 100% ఉండేదే పొలిటికల్ ఇంటర్ఫియర్. ఇంత ఓపెన్గా మాట్లాడతాయి కదా, మీకు ఎప్పుడు థ్రెట్ ఏం రాలేదు ఎవరి దగ్గర నుంచి? నేను 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు వెనక నుంచి హిట్ చేయించాను. అయిపోయింది, మొత్తం పగిలిపోయినాయి, ఎక్కడ అంత రక్తం ఇదంతా. ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాట కూడా చెప్పాలి, నా దగ్గర రూపాయి డబ్బులు కూడా లేదు. ఈరోజు నువ్వు పిలిచి ఫ్రెండ్షిప్లో ఏదైనా పెడితే తింటా. డాక్టర్ చేతిలో ప్రాణం ఏ విధంగా పెడుతున్నామో మీ చేతిలో అంతకు మించిన ప్రాపర్టీ పెట్టినట్టే. మీరు అనొచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే పెడతారు, బరాబర్ పెడతారు. ఎందుకంటే మీ తాతగారు, మీ తండ్రి గారు, మీరు మంత్లీ 6 lakhs వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఆవిడ అడిగారు. నెల నాకు నా లిస్ట్ కాస్టే 5,000 రూపాయలు అవుతుంది. దాని తర్వాత బ్రాండెడ్ బట్టలు అవన్నీ వేసుకోవాలి. ఒక 5 లక్షలు అవుతుంది. నేను 5 లక్షలు ఇవ్వమని చెప్పండి. ఈ వీడియో మ్యాక్సిమం ఫార్వర్డ్ చేయండి అందరికీ.